Good morning to students. I am Mr. Potraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada, District, Kamareddy. Today we are discussing about salient features of 73rd Constitutional Amendment Act 1993. This topic goes to Public Administration 5th Sem, Rural Local Government paper. 73వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్యాంశాలు అంటే 73వ రాజ్యాంగ సవరణను ఎందు గురించి చేయవలసి వచ్చిందో ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీరాజు సంస్థలకు రాజ్యాంగంలో స్థానం కల్పించడం జరగలేదు. రాజ్యాంగ పరిషత్ కేవలం 40వ ఆర్టికల్లో మాత్రమే మన దేశంలో పంచాయతీరాజు సంస్థలను ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. ఇది నిర్దేశక నియమాలలో ఉన్నది. కాబట్టి రాజ్యాంగ ప్రాతిపదిక అనేటువంటిది స్థానిక సంస్థలకు లేకపోయింది. తద్వారా మన దేశంలో స్థానిక స్వపరిపాలన అనేటువంటిది అస్తవ్యస్తంగా మారింది. రాజ్యాంగాన్ని రచించే సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటేనే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందదు, అధికార వికేంద్రీకరణ జరగాలి, ప్రజాస్వామికమైనటువంటి విలువలు క్రింది స్థాయి లోపలికి వెళ్ళాలి అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి అని నెహ్రూ చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగంలో స్థానిక సంస్థల యొక్క నిర్మాణం గురించి ఏమాత్రం కూడా ప్రస్తావించడం జరగలేదు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం 1952వ సంవత్సరంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. అంటే జాతీయాభివృద్ధి పథకాన్ని 1952వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాను కొన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాకుకు ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ను నియమించి ఆయా బ్లాకులను అభివృద్ధి చేయాలి అని కొన్ని బ్లాకులను ఎంచుకొని ఈ ప్రోగ్రాంని అమలు చేసినారు. దీనికి కొనసాగింపుగా 1953వ సంవత్సరంలో నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ రావడం జరిగింది. జాతీయ విస్తరణ పథకాన్ని ప్రారంభించినారు. మరికొన్ని బ్లాకులకు విస్తరించడం జరిగింది. కానీ ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడనే ఉంది. కారణమే ఏంటి అంటే స్థానిక సంస్థల్లో కానీ స్వపరిపాలనలో కానీ ప్రజల యొక్క భాగస్వామ్యం లేదు. కాబట్టి అధికారుల యొక్క ఇష్టారాజ్యంగా ఈ పథకాలు అమలు అయినాయి. కాబట్టి
ప్రజల యొక్క భాగస్వామ్యం లేదు కాబట్టి, చొరవ లేదు కాబట్టి, బ్యూరోక్రసీ యొక్క పెత్తందారితనం ఎక్కువగా అయినది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల ద్వారా కోట్లాది రూపాయలను ఖర్చు చేసినప్పటికీ గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం జరగలేదు. ఈ పరిస్థితిని గమనించి ప్రణాళికా సంఘం 1957వ సంవత్సరంలో బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. ఈ కమిటీ భారతదేశంలో 3 అంచెల వ్యవస్థ ఉండాలని, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్యస్థంగా ఒక అంచె, దానిని తాలూకా బ్లాక్గా ఉండాలని సూచించడం జరిగింది. వీళ్ళ సూచనల మేరకు 1959 అక్టోబర్ 2వ తారీఖు నాడు రాజస్థాన్ రాష్ట్రంలో తొలిసారిగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినారు. అంటే మనం ఒకసారి గమనిస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1959 వరకు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు అనేటువంటివి లేవు. ఇప్పుడున్న గ్రామ పంచాయతీలు లేవు, ఇప్పుడున్నటువంటి మధ్యస్థ అంచె అయినటువంటి మండల పరిషత్తులు లేకుంటే తాలూకాలు లేవు, జిల్లా పరిషత్తులు లేవు. ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాల ద్వారా వచ్చేటువంటి నిధులు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, అక్కడి నుంచి వెళ్ళి బీడీఓలు, గ్రామాలకు గ్రామ సహాయకులు అంటే VLWల ద్వారా నిధులు ఖర్చు పెట్టేది. నిరంకుశత్వం ఎక్కువగా ఉండేది, ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉండేది. కాబట్టి వ్యవస్థ ఎంత గందరగోళంగా ఉందో గమనించి బల్వంత్ రాయ్ మెహతా ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని, వీటి యొక్క ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవాలని, వీళ్లకు స్థానిక అధికారాలను కల్పించాలని సిఫార్సు చేయడం జరిగింది. ఇందుకు కొనసాగింపుగా 1977వ సంవత్సరంలో అశోక్ మెహతా అధ్యక్షతన మరొక కమిటీని ఏర్పాటు చేసినారు. ఈ కమిటీ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నది. ఏ కమిటీలు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి 40వ ఆర్టికల్ తప్ప స్థానిక సంస్థలకు రాజ్యాంగంలో స్థానం అనేటువంటిది, రాజ్యాంగ చట్టబద్ధత అనేటువంటిది లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో 1986వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్షా మండలి చట్టం 1986 ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక సంస్కరణలను చేపట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లను ఇచ్చినారు. తాలూకా స్థానంలో కొన్ని గ్రామాలను కలిపి మండల పరిషత్ అని ప్రవేశపెట్టి ప్రజలకు పరిపాలనను చేరువ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే 1988లో ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ సబ్ కమిటీ PK తుంగన్ అధ్యక్షతన ఇచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి అనేటువంటి డిమాండ్ ప్రారంభమైంది. ఇలాంటి సందర్భంలోనే
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలకు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించేటువంటి ప్రయత్నాలను చేసింది. ఎట్టకేలకు 1993 ఏప్రిల్ 24వ తారీఖు నాడు ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది అమలు జరిగింది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరిన విధంగా 1 సంవత్సరం లోపుగా అన్ని రాష్ట్రాలు ఈ 73వ రాజ్యాంగ సవరణలో సూచించినటువంటి సిఫార్సులను అమలు చేయాలి అని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1993 గురించి తెలుసుకుందాం. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటివి అని చూస్తే, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ గ్రామ సభ, అసెంబ్లీ ఆఫ్ ది కమ్యూనిటీ. ఈ 73వ రాజ్యాంగ సవరణ 3 అంచెల వ్యవస్థ ఉండాలి అని ప్రధానంగా కోరింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయికి గ్రామ పంచాయతీ, జిల్లాకు జిల్లా పరిషత్, మధ్యస్థంగా 1 అంచె, ఈ విధంగా 3 టైర్ సిస్టమ్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ తక్కువ జనాభా ఉన్నటువంటి 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో 2 అంచెల వ్యవస్థ ఉన్నా సరిపోతుంది అని పేర్కొన్నారు. దీంతో భాగంగా గ్రామ సభకు బాగా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. ఇది ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ లాంటిది. ఇది సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి. ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి అందరూ అధికారులు, గ్రామ ప్రజలు కలిసి తమ గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాల్సినటువంటి ఆవశ్యకతను ఈ చట్టం తెలియజేసింది. సెకండ్ పాయింట్, 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఎట్ ది విలేజ్, ఇంటర్మీడియట్ and district levels expect in state with population of less than 20 lakhs where intermediate panchayats may not be constituted. 3 అంచెల వ్యవస్థ ఉండాలి. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్య స్థాయిలో మధ్యస్థ వ్యవస్థ, జిల్లాకు జిల్లా పరిషత్ ఉండాలి. 20 లక్షల కంటే తక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు 2 అంచెలు మాత్రమే ఉండవచ్చు. ఒకటి జిల్లా పరిషత్, చిట్ట చివరి అంచె అయినటువంటి గ్రామ పంచాయతీ. అదేవిధంగా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండ్ లీడర్షిప్ పొజిషన్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఉమెన్. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ విధానాన్ని పాటించాలి. ఎస్సీలకు, ఎస్టీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ను ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటుగా టోటల్ సీట్లలో ఇంక్లూడింగ్ రిజర్వేషన్ సీట్స్ 33% ఉమెన్కు రిజర్వేషన్ను కల్పించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఆ రాష్ట్రాల ఇష్టానిష్టాలకు వదిలిపెట్టడం జరిగింది. మన దగ్గర అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో
25% బీసీలకు రిజర్వేషన్స్ను కేటాయించడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ ఎలక్షన్స్ ఎవ్రీ 5 years, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, 5 సంవత్సరాలకు ఒకసారి విధిగా ఎన్నికలను జరిపించాలి. ఈ ఎన్నికలను జరిపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సంఘం నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్థానిక సంస్థలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను జరిపించాలి. ఒకవేళ ఏదైనా ఆటంకాలు కనుక జరిగినప్పుడు 6 నెలలలోగా, టెన్యూర్ అయిపోయిన 6 నెలలలోగా ఖచ్చితంగా ఎన్నికలను జరిపించాలి. ఎందు గురించి ఈ అంశాన్ని నొక్కి చెప్పినారు అంటే, గతంలో రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానిష్టాలను బట్టి ఎన్నికలు అనేటువంటివి జరిగేది. అంటే ఎప్పుడో 10 ఏళ్లకు 12 ఏళ్లకు ఈ విధంగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజల యొక్క ఆసక్తి నశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను జరిపించాలి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ టు బి సెటప్ వన్స్ ఇన్ 5 years. ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం స్టేట్ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ లోకల్ బాడీస్కి, స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి నిధులను జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు విభజన చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ల ద్వారా వచ్చేటువంటి నిధులను రాష్ట్ర ఆర్థిక కమిషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఖచ్చితంగా ప్రతి స్థానిక సంస్థకు ఆర్థిక నిధులు అనేటువంటివి, మినిమం నిధులు అనేటువంటివి సమకూరడానికి అవకాశం ఏర్పడింది. నెక్స్ట్, powers to be devolved upon panchayats as the enable them to function as institutions of self-government. Article 243G 11th షెడ్యూల్. ఈ రకంగా 243 జీ షెడ్యూల్ ద్వారా 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు బదలాయింపు చేయాలి అని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 243G రీడ్స్ యాజ్ అండర్. 243G ప్రకారం పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్, స్థానిక సంస్థల యొక్క అధికారాలను, విధులను ఈ 243G ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద లెజిస్లేటర్ ఆఫ్ స్టేట్ మే బై లా ఎండో ద పంచాయత్స్ విత్ such powers and authority as may be necessary to enable them no function as institutions of self-government, and such law may contain provisions for the devolution of powers and responsibilities upon panchayatis at the appropriate level, subject to such conditions as may be specified
దేరెన్ విత్ రెస్పెక్ట్ టు, ఈ విధంగా 243G ఆర్టికల్ ద్వారా కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు బదలాయింపు జరగాలి. అదేవిధంగా చట్టం ద్వారా అనేక రకాలైనటువంటి అధికారాలు స్థానిక సంస్థలకు కల్పించడం జరిగింది. ద ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, స్థానిక సంస్థలు తమ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి, సాంఘిక న్యాయానికి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించుకునేటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ యాజ్ మే బీ ఇన్స్ట్రస్టెడ్ to them, including those in relation to the matters listed in the 11th schedule. ఈ 11వ షెడ్యూల్లో చెప్పబడినటువంటి 29 అంశాలపైన ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన, సాంఘిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. వాటి ద్వారా ఈ లక్ష్యాలను నెరవేర్చుకోవాలి అని చెప్పనని ఈ రాజ్యాంగ సవరణ చట్టం తెలియచేయడం జరిగింది. ఇప్పుడు మనం 11th షెడ్యూల్లో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి 29 అంశాల గురించి ఒకసారి చూద్దాం. నెంబర్ 1, అగ్రికల్చర్ including extension. మొట్టమొదటగా అధికారాన్ని కేటాయించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే వ్యవసాయం మరియు వ్యవసాయ విస్తరణ. అదేవిధంగా ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, ల్యాండ్ రిఫార్మ్స్, కన్సాలిడేషన్, సాయిల్ కన్జర్వేషన్, భూమి అభివృద్ధి, భూ సంస్కరణలు అమలు, భూముల యొక్క ఏకీకరణ, భూసార రక్షణ, ఇవన్నీ కూడా అధికారాలు ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీలకు చెందుతాయి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ డెవలప్మెంట్, చిన్న తరహా నీటిపారుదల, నీటి నిర్వహణ, నీటి వాలు అభివృద్ధి, ఇవన్నీ కూడా స్థానిక సంస్థలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, అనిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ పౌల్ట్రీ మొదలైనటువంటివి కేటాయించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ సోషల్ ఫారెస్ట్రీ, ఫార్మ్ ఫారెస్ట్రీ, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అంటే సోషల్ ఫారెస్ట్రీ అంటే సామాజిక అడవుల యొక్క అభివృద్ధి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే చిల్లర అటవీ ఉత్పత్తులు, రూరల్ హౌసింగ్ అంటే గ్రామీణ గృహ నిర్మాణం, మెయింటెనెన్స్
of community assets, public distribution system, education including primary and secondary schools, teaching training, vocational education, adult and non-formal education, libraries, cultural activities, welfare of the weaker section in participation of SCs and STs, social welfare, welfare of handicapped and mentally retarded person, and child development, health and sanitation, hospitals, primary health centers and dispensaries, family welfare, roads, culverts, bridges, ferries, waterways, other means of communication, non conventional energy, market fairs, khadi village and cottage industries, small scale industries, food processing industries, rural electrification, distribution of electricity, etc. కాబట్టి ఈ రకంగా 29 అంశాలలో ఉన్నటువంటి వాటిపైన అధికారాలను స్థానిక సంస్థలకు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒకసారి దీని గనక మనం గమనించినప్పుడు ప్రజలకు అత్యవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 29 అంశాలపైన అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలదే అధికారం. వీటిపైన స్థానిక సంస్థలకు ఏమాత్రం కూడా అధికారం ఉండకపోయేది. అలాంటి వాటిని స్థానిక సంస్థలకు అప్పగించాలి, ఆ అధికారాలను అప్పగించాలి అని చెప్పనని ఈ 73వ రాజ్యాంగ సవరణ పేర్కొనడం జరిగింది. అవి ఏమిటి అంటే, ఒకటి వ్యవసాయం, రెండవది వ్యవసాయ విస్తరణ. వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారాలు ప్లస్ వ్యవసాయానికి సంబంధించిన విస్తరణ అధికారాలను బదలాయించడం జరిగింది. ప్లస్ భూమి అభివృద్ధి, భూ సంస్కరణ యొక్క అమలు, భూముల యొక్క ఏకీకరణ, భూసార రక్షణ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క ఆధీనంలో ఉండేది. వాటిపైన అధికారాలను స్థానిక సంస్థలకు ప్రత్యేకించి గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిన్న తరహా నీటిపారుదల, నీటి నిర్వహణ, నీటి వాలు అభివృద్ధి, ఇది వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఆధీనంలో నుంచి స్థానిక సంస్థలకు బదలాయించాలి అని దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ. 5th one ఈజ్ మత్స్య పరిశ్రమ. 6th one ఈజ్ సామాజిక అడవులు, చేలల్లో చెట్లను పెంచడం. అదేవిధంగా చిల్లర అటవీ ఉత్పత్తులు,
లఘు పరిశ్రమలు ఆహార పదార్థాలను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, అదేవిధంగా ఖాదీ, గ్రామ కుటీర పరిశ్రమలు, నెక్స్ట్ గ్రామీణ గృహ నిర్మాణం, అదేవిధంగా మంచినీరు, ఇంధనం, పశుగ్రాసం, రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, ఫెర్రాలు, జలమార్గాలు, ఇతర రాకపోకలు సాధనాలు, గ్రామీణ విద్యుద్దీకరణ, విద్యుత్ శక్తి వనరులు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, విద్య, ప్రాథమిక సెకండరీ పాఠశాలలు, సాంకేతిక శిక్షణ, వృత్తి విద్యకు సంబంధించినటువంటి కళాశాలలు, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మార్కెట్లు, సంతలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చికిత్సాలయాలు, కుటుంబ సంక్షేమం, స్త్రీ శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, వికలాంగుల, బుద్ధిమాంద్యం గలవారి సంక్షేమం, బలహీన వర్గాలు, ప్రధానంగా అనుసూచిత వర్గాలు, అనుసూచిత జాతుల సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సామాజిక విపత్తుల యొక్క నిర్వహణ. వీటిని ఈ 29 అంశాలను 11వ షెడ్యూల్లో చేర్చడము ద్వారా స్థానిక సంస్థలకు ఇట్టి అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బదలాయించాలని చెప్పని 73వ రాజ్యాంగ సవరణ స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ టుడే ఈ అధికారాలను అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేయలేదు. దీనికి గల రీజన్ ఏంటి అంటే, ఈ 29 అంశాలను గనక స్థానిక సంస్థలకు గనక కేటాయిస్తే, బదలాయిస్తే, స్థానిక సంస్థలకు నేతృత్వం వహిస్తున్నటువంటి సర్పంచ్ కానీ, మండల స్థాయిలో ఉండేటువంటి మండల ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ విపరీతమైనటువంటి అధికారాలు లభిస్తాయి. తద్వారా ఆర్థిక దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని అనేక రాష్ట్రాలు వాదించి ఆయా పనులను, విధులను బదలాయింపు చేయడం జరగలేదు. కానీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి అంటే, ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించాలి, ప్రజలను పరిపాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా స్థానిక ప్రజలే స్థానిక ప్రణాళికను, ఒక గ్రామ ప్రజలే గ్రామ ప్రణాళికను రూపొందించుకోవాలి, వాళ్ళ ట్యాక్స్లను వాళ్ళే వసూలు చేసుకోవాలి, వాళ్ళ విధులను, వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళే తీర్చుకోవాలి అనేటువంటి లక్ష్యంతో గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 29 అంశాలను స్థానిక సంస్థలకు కేటాయించడం జరిగింది. ఇవి అధికారాలను కేటాయించకపోవడం వల్ల స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులు ప్రజల చేత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మనం గనక చూసుకున్నట్లయితే గ్రామీణ గృహ నిర్మాణం, పేద ప్రజలకు ఇల్లు సదుపాయం లేనప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, మామూలు ఇల్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఆశించి వాళ్ళు ప్రధానంగా వెళ్ళేది సర్పంచ్ దగ్గరికి వెళ్తారు, తమ వార్డు మెంబర్ దగ్గరికి వెళ్తారు. అయ్యా మాకు ఇల్లు కావాలని చెప్పని కోరుతారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి తప్పనిసరిగా చేస్తాను అనేటువంటి వాగ్దానం చేస్తారు. కానీ ఆ ఇల్లును కేటాయించే అధికారం ఆయా గ్రామ పంచాయతీకి, సర్పంచ్కు లేదు. మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ద్వారా, హౌసింగ్ బోర్డు ఏఈ ద్వారా, పైన ఉండేటువంటి అధికార గణము ద్వారా ఎంపిక కావాలి. ఇల్లు కావాలి అని చెప్పనని అతను సర్పంచ్ను ఫోర్స్ చేస్తాడు. ఇల్లు ఇప్పించే అధికారం ఉండదు. మీరేం పని చేస్తున్నారు అని చెప్పనని ప్రజలు ఆయా ప్రజాప్రతినిధులను నిలదీయడం జరుగుతూ ఉంటుంది. రేషన్ కార్డు లేదని సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. సర్పంచ్కు రేషన్ కార్డు ఇచ్చే అధికారం లేదు, ఎంఆర్ఓ ఇవ్వాలి, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి. కాబట్టి స్థానిక సంస్థల ప్రతినిధులకు
ఈ రకమైనటువంటి అధికారాలు లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాస్తవంలో గనక చూస్తే ఈ అధికారాలను కేటాయిస్తే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కానీ అధికారాలు కేటాయించబడ్డ తర్వాత ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు నిజాయితీతోటి సమర్థవంతంగా పనిచేయాలి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. అదే విషయాన్ని పేర్కొని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను కేటాయించడం జరగడం లేదు. ఎందుగురించి అంటే ఇవన్నీ అధికారాలు వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో అవినీతి ఏర్పడుతుంది, అక్రమాలు ఏర్పడతాయి, దోపిడీ వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఈ అధికారాలను కేటాయించలేదు. వాస్తవంలో చూస్తే కూడా గ్రామ స్థాయిలో లేకుంటే పట్టణ స్థాయిలో కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలను నడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక అవినీతి కార్యక్రమాలకు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ 29 అంశాలపైన పూర్తి స్థాయిలో స్పష్టత అనేటువంటిది లేకుండా పోయింది. ఈ 29 అంశాల్లో 4 అంశాలు మినహా మిగిలిన 25 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రం జారీ చేసింది. కానీ వాటికి అవసరమైనటువంటి అధికారాలు, విధులు మాత్రం స్పష్టంగా బదిలీ చేయడం జరగలేదు. బలహీన వర్గాలకు, స్త్రీలకు, ఎస్సీ ఎస్టీలకు సీట్స్ను, పోస్టులకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ స్త్రీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ సమర్థవంతంగా తమ విధులను నిర్వహించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయినాయి. కాబట్టి రిజర్వేషన్ ప్రాసెస్ కూడా తద్వారా లభించాల్సినటువంటి ఫలాలు కూడా లభించలేకపోతున్నాయి. కాబట్టి గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తగ్గించడం కోసం చిత్తశుద్ధితోటి అప్పుడు ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం 1993 ఏప్రిల్ 24వ తారీఖు నాడు ఈ 73వ రాజ్యాంగ సవరణను అమలు చేయడం జరిగింది. దీనితో ఈరోజు నాడు క్లాస్ ముగిస్తూ ఉన్నాను.